హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అస్సలు ఇడ్లీ రవ్వ వాడకుండా జొన్న రవ్వతోటి రవ్వ ఇడ్లీలు, ఇంకా అదే పిండితోటి జొన్న రవ్వ దిబ్బ రొట్టె తయారు చేస్తున్నానండి. దిబ్బ రొట్టెలు కూడా పైకి క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. దీనికోసం జొన్న రవ్వని నేను ఇంట్లోనే తయారు చేస్తున్నాను. 2 కేజీలు జొన్నలు తీసుకొని వాటిని బాగా 3-4 సార్లు వాటర్ పోసి క్లీన్ చేసుకున్నాను. తర్వాత ఒక 2 రోజుల పాటు మంచి ఎండలో ఎండపెట్టుకున్నానండి. తర్వాత మరపట్టించాను. ఉప్మా రవ్వలాగా పట్టమని చెప్తే చూడండి ఇలా పట్టారు. ఇందులో మనకి రవ్వతో పాటు కొంచెం పిండి కూడా కలిసి ఉంటుందండి. ముందు వాటిని సపరేట్ చేసుకోవాలి. అలా రవ్వని పిండిని రెండింటిని కూడా సపరేట్ చేసుకున్న తర్వాత ఆ రవ్వతోటి మనము నార్మల్ గోధుమ రవ్వకు బదులు ఈ జొన్న రవ్వతోటి ఉప్మా చేసుకోవచ్చు, సంకటి చేసుకోవచ్చు, ఇంకా ఆ జొన్న పిండితోటి రొట్టెలు తయారు చేసుకోవచ్చు. అందుకని ముందు వీటిని రెండింటిని మనం సపరేట్ చేసుకుందాం. దీనికోసం ముందు ఒక పెద్ద ప్లేట్ కానీ లేకపోతే ఏదైనా ఒక పేపర్ కానీ కింద పెట్టేసుకున్నానండి. తర్వాత ఇలా 2 జల్లెళ్ళు తీసుకున్నాను. ఈ పైన చూపిస్తుంది ఏంటంటే కొంచెము పెద్ద హోల్స్ ఉన్నాయి, రవ్వ జల్లెడ. రవ్వని సపరేట్ చేసుకోవడం కోసం. ఈ కిందది ఏంటంటే బాగా చిన్న చిన్న హోల్స్ లాగా ఉంటాయి, ఇది పిండి జల్లెడ. ముందు నేను పిండి వరకు సపరేట్ చేసుకుంటున్నాను. చూడండి, ముందు పిండి జల్లెడ ఇలా పెట్టేసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ జల్లించుకోవాలి. ఇలా జల్లించుకుంటే పిండి వరకు మనకి సపరేట్ అయిపోతుందండి. చూడండి, ఇది కేవలం ఓన్లీ రవ్వ మాత్రమే మిగులుతుంది. ఇప్పుడు ఇలా జల్లించుకొని రవ్వ వరకు ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇదే ప్రాసెస్లో మిగిలిన దాన్ని మొత్తాన్ని కూడా జల్లించేసుకొని రవ్వని ఇంకా పిండిని సపరేట్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఇలా రవ్వ మనకి సపరేట్ అయిపోయింది. ఇలా మొత్తం అంతా కూడా జల్లించేసుకుంటే అందులో ఇంత క్వాంటిటీ పిండి మనకు వచ్చిందండి. ఇప్పుడు ఈ జొన్న పిండిని ఇలా ఒక ఎయిర్ కంటైనర్లోకి తీసుకొని మూత పెట్టి స్టోర్ చేసేసుకోవాలి. దీన్ని మనము రొట్టెలు తయారు చేసుకోవచ్చు. ఇంకా జొన్న సంకటి తయారు చేసుకునేటప్పుడు రవ్వ ఉడికిన తర్వాత కొంచెం జొన్న పిండిని వాటర్లో కలిపి వేసుకుంటే కొంచెం క్రీమీగా కూడా ఉంటుంది. మొత్తం కలిపేసి వేసేసినట్లయితే ముందే ఒకేసారి అడుగంటుతూ ఉంటుంది, ఎప్పుడు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనము ఇందులో రవ్వ సపరేట్ చేసుకున్నాం కదండి. ఈ రవ్వలో కూడా కొంచెం పెద్ద పెద్ద గింజల్లాగా అంటే పలుకులు కొంచెం పెద్దవిగా ఉంటాయి కదా, అవి మనం ఇడ్లీలోకి వేసుకున్నప్పుడు మరి గట్టిగా తెలుస్తూ ఉంటాయి. అందుకని బాగా సన్నగా ఉన్న రవ్వ వరకు సపరేట్ చేసుకుంటున్నాను. ఇలా ఈ జల్లెడలో వేసుకొని జల్లించుకునేటప్పుడు జస్ట్ పైన అలా జల్లించి తీసేసేయాలండి. మరి చేతితోటి అలా కదిపినట్లయితే ఆ పెద్ద పెద్దగా ఉన్న ముక్కలు కూడా అన్నీ పడిపోతాయి కదా, అప్పుడు అంత బాగోదు. అందుకని పైన జల్లించేసుకుంటే మనకి బాగా సన్నగా ఉన్న రవ్వ మాత్రమే వస్తుంది. చూడండి, ఇప్పుడు ఈ రవ్వని నేను ఇడ్లీలు తయారు చేసుకోవడానికి ఉపయోగించుకుంటున్నాను. ఇప్పుడు జొన్న రవ్వ మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ ఇడ్లీ తయారు చేయడం కోసం 1 కప్పు మినపగుండ్లని ఒక బౌల్లో వేసుకున్నాను. అందులో వాటర్ పోసుకొని దీన్ని బాగా 2-3 సార్లు క్లీన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వాటర్ మొత్తం వంచేసుకొని మంచినీళ్ళు పోసుకొని దీన్ని మినిమం 4 గంటల పాటు నానబెట్టుకుంటున్నానండి. నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకొని అందులో మనము ఏ కప్పు మెజర్మెంట్ తోటి అయితే మినపగుండ్లు తీసుకున్నామో అదే మెజర్మెంట్ తోటి 3 కప్పులు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న జొన్న రవ్వను తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో నీళ్లు పోసుకొని దీన్ని కూడా మినిమం 2 గంటలు నానబెట్టుకోండి. మినపగుండ్లతో పాటు ఈక్వల్గా నానబెట్టుకున్నా పర్వాలేదు. కొంచెం సేపు అంటే కనీసం 2 గంటలకు తగ్గకుండా నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టేసేసుకోండి. ఈలోపు ఒక 4 అవర్స్కి మినపగుండ్లు మనకి చక్కగా నానిపోయాయి. ఇప్పుడు ఒకసారి క్లీన్ చేసుకొని ఇందులో ఉన్న వాటర్ మొత్తం వంచేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని మిక్సీ కానీ గ్రైండర్లో కానీ వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. నేనైతే గ్రైండర్లో వేసుకొని దీన్ని ఇలా మెత్తగా రుబ్బేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మన టేస్ట్కు సరిపడినట్లు సాల్ట్ వేసుకోండి. నేను సైంధవ లవణం 2 స్పూన్లు వేసుకున్నాను. తర్వాత ఈలోపు మనకి ఇందాక నానబెట్టి పెట్టుకున్నాం కదా జొన్న రవ్వ, అది కూడా చక్కగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు దీన్ని వాటర్తో కలిపి కాకుండా ఇలా బాగా గట్టిగా వాటర్ మొత్తం పిండేసి ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. మనకి నానేటప్పటికి పైకి చూడటానికి వాటర్ లేనట్టు అనిపిస్తాయి కానివ్వండి, ఇలా పిండితే చాలా వాటర్ వస్తాయి. వాటర్తో కలిపి వేసుకుంటే పిండి అంతా పలచబడిపోతుంది. ఇంకా మనం రవ్వ కలిపిన తర్వాత రవ్వ అంతా కూడా అడుక్కి వెళ్ళిపోతుంది, పిండితోటి సరిగ్గా కలవదు. అందుకని వాటర్ మొత్తం తీసేసి యాడ్ చేసేసుకోవాలి.
ఇలా మొత్తం వేసుకొని ఒకసారి బాగా మొత్తంలో కలిసేలాగా ఇలా చక్కగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఫెర్మెంట్ చేసుకోవాలి. నార్మల్గా అయితే మనం మినిమం 8 అవర్స్ కానీ లేకపోతే ఓవర్ నైట్ కానీ ఫెర్మెంట్ చేసుకుంటాం కదా. ఇది మనకి ఇలా మిల్లెట్స్ ఏ టైప్ ఆఫ్ మిల్లెట్స్ యాడ్ చేసుకున్నా కూడా అంత ఎక్కువసేపు పులవ పెట్టాల్సిన అవసరం లేదండి. 6 గంటలకే ఇది బాగా చక్కగా పులిసిపోయింది. అంటే నేను గ్రైండర్లో వేసుకున్నాను కాబట్టి మినిమం 6 అవర్స్ పట్టింది. ఒకవేళ మీరు మిక్సీలో వేసుకున్నట్లయితే ఓవర్ నైట్ ఉంచేసేయండి. ఎందుకంటే మిక్సీలో వేసుకున్న పిండి పులవటానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. నాకైతే పిండి ఇలా ఫెర్మెంట్ అవ్వడానికి 6 అవర్స్ పట్టింది. పిండి కూడా బాగా పైకి పొంగి చక్కగా ఫెర్మెంట్ అయిపోయిందండి. ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకున్నాను. తర్వాత ఇడ్లీ ప్లేట్స్లోకి ఫిల్ చేసుకుందామండి. ఇడ్లీ ప్లేట్లకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్నట్లయితే తర్వాత తీసేటప్పుడు ఈజీగా వచ్చేస్తాయి. ఇలా కొంచెం కొంచెం పిండిని ప్లేట్స్లోకి ఫిల్ చేస్తున్నాను. తర్వాత స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టుకొని అందులో 1.5 గ్లాసు వాటర్ వేసుకోండి. ఆ వాటర్ మనకి ఇలా బాయిల్ అవుతూ ఉంటాయి కదా. ఇప్పుడు ఇందులో మనం ఫిల్ చేసి పెట్టిన ఇడ్లీ ప్లేట్లు పెట్టేస్తున్నాను. పై ప్లేట్ పెట్టేటప్పుడు కొంచెం అలా పక్కకి తిప్పి పెట్టినట్లయితే ఇడ్లీలు పొంగినప్పుడు పై ప్లేట్కి అతుక్కోకుండా ఉంటాయండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇడ్లీలు ఉడికేలోపు మనము ఈలోపు దిబ్బ రొట్టె కూడా వేసేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని కొంచెం అది వేడెక్కిన తర్వాత అప్పుడు దానిపైన ఇలా పిండి వేస్తున్నానండి. కొంచెం మందంగానే వేసుకున్నాను. ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకొని మూత పెట్టేసి 5 to 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చూడండి ఇలా కొంచెం అలా పైకి ఎత్తినట్లయితే కింద పిండి మనకి కాలింది లేనిది తెలుస్తుంది. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత దీన్ని ఇలా వెనుకకి తిప్పి వేసుకోవాలి. మనం పైన ఇంకా ఆయిల్ కూడా ఏమీ వేయలేదు కదండి. అందుకని 1 స్పూన్ ఆయిల్ అంచులకు తగిలేలాగా వేసుకున్నాను. ఇప్పుడు అడుగు భాగం కూడా మనకి చక్కగా కాలిన తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఇడ్లీ ఉడికిందా లేదా చూడటానికి చేతికి కొంచెం తడి అప్లై చేసుకొని పైన ప్రెస్ చేసినట్లయితే మన చేతికి అతుక్కోకుండా ఉంటే ఇడ్లీ రెడీ అయిపోయినట్లండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని 1 నిమిషం ఆగిన తర్వాత దీన్ని ప్లేట్స్లోకి తీసుకుంటున్నాను. ఇడ్లీలు కూడా మనకి చక్కగా సాఫ్ట్గా వస్తాయి. అలా లైట్గా రవ్వ తెలుస్తూ రవ్వ ఇడ్లీలాగా ఉంటాయి. హెల్తీగా ఇడ్లీ రవ్వ వాడకుండా ఇలా హెల్తీగా ట్రై చేయాలనుకుంటే ఇలా జొన్న రవ్వతోటి కూడా ట్రై చేయొచ్చండి. చాలా బాగుంటాయి. ఇంకా దిబ్బ రొట్టెలు కూడా మనకి చక్కగా పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా రవ్వ తెలుస్తూ కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.